మీ పక్షమున యెహోవా యుద్ధము చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఒక ఆత్మీయుడిని కలిసినప్పుడు, ఒక ఆత్మీయురాలను కలిసినప్పుడు వారికి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యని కోరాలి. సాతానుడు మీ ఇంట్లో నుంచి మీరు తరిమి వేయగలుగుతారు. చూడండి, ఒకరట 10 మందిని తరిమితే 10 మంది కలిస్తే 1000 మందిని తరిమవచ్చు. ఈ పద్ధతి మీకు రావాలి, ఈ విధానం మీకు తెలియాలి. పౌలు అనబడి ఒక భక్తుడు ఉన్నారు కొత్త నిబంధనలో. ఆయన చాలా బలమైన ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు వణికాయి. ఆయన ప్రార్థన చేసినప్పుడు రోగులకు స్వస్థతలు కలిగాయి. ఎంత ప్రార్థనా పరుడు అంటే, దేవుని ఆత్మ అతనిని దమస్కు మార్గములో తాకగా ఆయన మొట్టమొదటగా జరిగించిన పని ఏంటంటే, పరిచర్య ఏంటంటే ప్రార్థనే. అననీయతో దేవుడు చెబుతారు, ఆయనతో మాట్లాడతారు. ఏమని? అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు అని పౌలు గురించి దేవుడు మాట్లాడారు. అప్పుడు అక్కడ భక్తుడు వెళ్ళడం, ఆయన కొరకు ప్రార్థించడం జరిగింది. ఎందుకు ఈ మాటను పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆయన చాలా బలమైన ప్రార్థనా పరుడని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రయత్నం ఈ రాత్రి చాలా గొప్పగా ఉంది. నేను దేవుని ఆత్మతో నింపబడి ఈ స్థలంలో మాట్లాడుతున్నాను. ఆయన ప్రార్థించినప్పుడు ఎన్ని అద్భుతాలు జరగలేదు, ఎన్ని కార్యాలు దేవుడు చేయలేదు, ఎంతమందిని దేవుడు స్వస్థపరచలేదు. ఆయన ప్రార్థించినప్పుడట ఆయన వస్త్రములలో నుంచి, నడికట్లలో నుంచి దేవుని ప్రభావం ప్రజలను తాకగా వారు స్వస్థత పొందిరి. అసలు ఎంత ప్రార్థనా పరుడు అనేది మనం ఆయన జీవితం అంతా, ఆయన రాసిన పత్రికలంతా చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది. అటువంటి ఒక ప్రార్థనా పరుడు రోమా సంఘాన్ని ఆయన ఒక విజ్ఞాపన చేస్తూ ఒక సహాయం కోరుతున్నాడు. ఎంతో మందికి ప్రార్థన చేసినటువంటి పౌలు, ఎంతో మందికి స్వస్థతలు కలుగునట్లుగా ప్రార్థన జరిగించినటువంటి పౌలు, రోమా సంఘానికి ఆయన ఒక సహాయం కోరుతున్నాడు. ఏమిటా సహాయం అంటే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం నుండి ఒకసారి చదువుకుందాము. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరముగా ఉండునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో నేను మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలన్నిటిలో నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు కొరింథీయుల సంఘానికి ఒక రిక్వెస్ట్ లెటర్ రాస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి సహాయం కావాలి మీది నాకు అని అడుగుతున్నాడు.
ఒక సహాయమును అర్జిస్తున్నాడు రోమా సంఘంతో, రోమా పత్రికలో రోమా సంఘంకు ఏమని అడుగుతున్నాడంటే, మీరు నా కోసం ప్రార్థన చెయ్యండి. మీ అనుదిన ప్రార్థనలలో, మీరు జరిగించే పరిచర్యలో, మీరు జరిగిస్తున్న ప్రార్థనలలో మీరేం చేయాలంటే, నాతో కలిసి ప్రార్థనలో మీరు కూడా ప్రభువుని అడగండి, పోరాడండి, అడగండి, నా నిమిత్తము మీరు ప్రార్థన చెయ్యండి అని బ్రతిమలాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతి! ఎంతో మందికి ప్రార్థన చేసినటువంటి ఈ దైవజనుడు, ఎంతో మంది కొరకు ప్రార్థన చేసే ఈ సేవకుడు, ఎంతో మంది కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దైవజనుడు రోమాలో ఉన్న సంఘముతో, నా కోసం ప్రార్థించండి సంగమా, నాతో కలిసి దేవుని సన్నిధిలో మీరు కూడా దేవునితో పెనుగులాడండి, నా నిమిత్తం నా కోసం మీరు అందరూ ప్రార్థన చెయ్యండి, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని దైవజనుడైన పౌలు రోమా సంఘాన్ని కోరుతున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో కూడా ఇలా ప్రార్థన చేసే ఒక సహవాసాన్ని సంపాదించుకోవాలి. ఇలా ప్రార్థన చేసే ఒక గుంపును మనం పొందుకోవాలి. ఇలా ప్రార్థన చేసే వ్యక్తులను మనం పొందుకోవాలి. నీకు ఒక అలవాటు కావాలి. ఏమిటి అలవాటు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ సహవాసం దగ్గరికి వెళ్ళినా, లేక నీకు ఎవరైనా ఒక ఆత్మీయమైన వ్యక్తి కలిసినప్పుడు నువ్వు ఆ వ్యక్తితో చెప్పవలసిన మాట ఏంటంటే, ఏం చీర కొన్నావు అక్క, ఈ సంవత్సరం బంగారం ఎంత కొన్నావు, ఈ సంవత్సరం ఎన్ని గృహాలు కట్టావు, ఈ సంవత్సరం డబ్బెంత దాచావు, బిడ్డల పెళ్లి చేసావా, అలాగుందా ఇలాగుందా అని వారితో చెప్పి కబుర్లు ప్రయాణమై తిరిగి రావటం కాదు. కానీ నువ్వు ఎప్పుడైనా ఒక ఆత్మీయుడిని కలిసినప్పుడు, ఒక ఆత్మీయురాలను కలిసినప్పుడు వారికి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని కోరాలి. నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నా ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చెయ్యి, నా సమస్య కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి, నా బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నా ఆత్మీయ బ్రతుకు కొరకు, నా ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యని నీకు కలిసిన వ్యక్తులను నువ్వు అడగడం నేర్చుకోగలగాలి. కానీ మీకు చాలా మందికి అటువంటి అలవాటు లేదు. ఎందుకు లేదు నేను కూడా చెబుతాను. ఆ మాట కూడా పరిశుద్ధాత్ముడు చెబుతాడు. ఎందుకు లేదంటే, నేనే ఒక ప్రార్థన పరురాలను కదా, నేనే గంటల ప్రార్థన చేస్తాను మా ఇంట్లో. నేను ప్రార్థన చేస్తే భూమి ఊగిద్ది కదా, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు గజగజ ఆడిపోతాయి కదా, నేను ప్రార్థన చేస్తే వణికిపోతా కదా భూమి. ఇంకా నాకు ఈవిడ ప్రార్థన నాకెందుకు, లేకపోతే ఈయన ప్రార్థన నాకెందుకు అని మనల్ని మనం హెచ్చించుకొని మనం ఎవరికి చెప్పం ఈ సంగతి. మరి పౌలు ప్రార్థన చేస్తే దెయ్యాలు వనకలే, పౌలు ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోలే, పౌలు నిలబడితే స్వస్థతలు జరగలే. పౌలును గూర్చి దెయ్యాలట ఉనికి నరకంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయట. మనల్ని కదపడానికి యేసుతో పాటు ఇంకొకడు వచ్చాడు. యేసు మనల్ని చికచికాగు చేసి ఇక్కడికి నెట్టేశాడు. మనం ఎట్లో గట్ట ఆయన వెళ్ళిపోయాడులే పరలోకానికి అనుకుంటే, మరలా అదే ఆత్మ కలిగిన ఒకడు వచ్చాడు. ఆయన పేరు పౌలు. పెద్ద కమిటీలు వేసాడు, పెద్ద మీటింగులు, సమావేశాలు, నరకమంతా హడావుడి. ఎవరి గురించి అంటే పౌలు గురించి. సాతాను సామ్రాజ్యాన్ని వణికించిన పౌలు రోమీ సంఘాన్ని అడుగుతున్నాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి. దైవజనాంగమా, ఎప్పుడన్నా నీ ప్రక్క వారికి మాట చెప్పావా? నువ్వెవరినైనా ఒక ఆత్మీయుడిని, ఆత్మీయురాలిని కలిసినప్పుడు ఎప్పుడైనాక, నా కొరకు ప్రార్థించక్క, బాబాయ్ నా కోసం ప్రార్థించు, ఆంటీ నా కొరకు ప్రార్థించు, చెల్లి నా కొరకు ప్రార్థించు, తమ్ముడు నా కొరకు ప్రార్థించు అని ఎప్పుడైనా అడిగావా? లేదు. ఎందుకు అడగవంటే, నేనే పెద్ద ప్రార్థన. ఇంకేం నాకెందుకు? నువ్వేం ఫీల్ అయిపోతావంటే, నేను ఆమెను అడిగితే నేను ప్రార్థనలో బలహీనరాలని ఆమె అనుకుంటుందని,
నువ్వు అడగవు. కానీ పౌలు అడుగుతున్నాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి సంగమా. ఒకరిని అడగాలి. ఎందుకు అడగాలి అని పౌలు చెబుతున్నారు అంటే, ఎందుకు అడగాలని పౌలు చెబుతున్నారంటే 30వ వచనములు అదే ప్రారంభంలో చదివించాను ఆ మాట. నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్తున్నాడట? యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో పడకుండా. బా, నేను పరిచర్య కొరకు బయటికి వెళుతున్నాను దైవ జనాంగమా. నేను మూర్ఖుల మధ్యకి వెళుతున్నాను దైవ జనాంగమా. నేను దేవుని ప్రేమ ఎరుగిన ప్రజల మధ్యకి వెళుతున్నాను దైవ జనాంగమా. నేను కఠినమైన మూర్ఖుల మధ్యకి వెళుతున్నాను. వారి చేతిలో పడి నేను చనిపోకుండా తప్పించబడినట్లుగా నా కోసం మీరు ప్రార్థన చేయండి. నీ బిడ్డల కోసం నువ్వు చెప్పాలి ఇతరులకి, అక్క నా బిడ్డ రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. చెల్లి నా బిడ్డ రక్షణ పొందాలని ప్రార్థన చేయి. నా కుమారుడు లోకములో ఉన్నాడు, నా భర్త త్రాగుడులో పాపములో ఉన్నాడు, అతడు ఎక్కడ పడిపోతాడో ఎక్కడ చనిపోతాడో, అపవాదు అతన్ని ఎక్కడ మింగేస్తుందో అని భయంగా ఉంది. నా భర్త రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యని, నీ భార్య రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యని, నీ బిడ్డల రక్షణ కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని ఆత్మీయులు కలిసినప్పుడు సహవాసంలో ఉన్నవారితో మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి. పౌలు చెబుతున్నా, నా మీద చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సంగమా. నేను ప్రయాణాలు ఉన్నాను, నేను అనేక స్థలాలకు దేవుని కోసం వెళుతున్నాను, దేవుని పని కోసం వెళ్తున్నాను. ఏ సమయంలో సాతానుడు నన్ను మృంగాలను చూస్తున్నాడు, నన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు, నన్ను చంపాలని చూస్తున్నాడు. కనుక నా ముందు చాలా దేవుని పని ఉంది. ఆ పని ఆగకుండా పని జరిగినట్లుగా నా కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సంఘానికి ఈరోజు ఎందుకు వచ్చావు? ఈ ఉపవాస ప్రార్థన దేనికి? ఈ ఆత్మక్షేమాభివృద్ధి ఉపవాస ప్రార్థన దేనికో తెలుసా? నువ్వు ఇతరుల కొరకు, నీ ప్రక్క ఉన్న వ్యక్తుల కొరకు, నీ ఎదుట ఉన్న వ్యక్తుల కొరకు, నీతో కలిసి సహవాసములో ఉన్న వ్యక్తుల కొరకు నువ్వు ప్రార్థన చేయటం కొరకే ఈ ఉపవాస ప్రార్థనలో. మీరు నేర్చుకోండి ఈ క్రమాన్ని, మీరు నేర్చుకోవాలి ఈ పద్ధతిని. మీరు చెప్పాలి, వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటో ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు ఆవిడటు వెళుతుంది, నువ్వు ఇటు వెళ్ళిపోతున్నావు అనుకున్నప్పుడు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? అక్క నా కోసం ప్రార్థన చేయి. నీ చివరి మాట అదే కావాలి, నీ చివరి మాట అదే కావాలి. మీరు విడిపోయేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు, ఈ సహవాసం నుంచి బయటికి ఇంటికి వెళ్తున్నప్పుడు నా కోసం ప్రార్థన చేయి. దైవజనుడా నా కోసం ప్రార్థన చేయి. దైవజనురాలు ఎన్నిసార్లు నిలబడి ఇక్కడ మా కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పారు మీకు. మా కోసం, మా కుటుంబం కోసం, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని ఎన్ని మార్లు మీకు చెప్పారు. మేము ఎన్నిసార్లు బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఈ ప్రేయర్ టవర్లో ఉండి పనిచేసే పిల్లలకు, అమ్మా ఇదిగో మేము ఈ స్థలానికి వెళ్తున్నాం పరిచర్య కొరకు, ఈ ప్రయాణంలో ఉన్నాం మేము, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని అనుక్షణము బిడ్డలతో చెబుతూ ఉంటాం. ఎందుకంటే మన కోసం ప్రార్థన చేసేవారిని ఒకరిని మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకు వారు అంటే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడ్డది. చూద్దామా? ద్వితీయోపదేశ కాండములో ఒక చక్కని మాట ఉంది, చూడండి. ఆ మాట 32వ అధ్యాయం 30వ వచనం చూడు. 32వ అధ్యాయం 30వ వచనాన్ని చదువు. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల. 30వ వచనమేనమ్మా, ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయము. చదువు నాన్న, 30వ వచనం చదువు. అదే తమ ఆశ్రయ దుర్గము, తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 1000 మంది తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. 10,000 మంది పని పారద్రోలును. గట్టి ఒకసారి వెళ్ళండి. మీకు అర్థం కాలే, మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఒకడట ఎంతమందిని తరుముతాడట? 1000 మందిని. నీ ఒక్క ప్రార్థన 1000 మందిని తరిమితే
ఇద్దరు కలిసి ప్రార్థించే ప్రార్థన 10,000 మందిని తరుముతుంది. అందుకనే నీ ఎదుటి వ్యక్తిని ప్రార్థన చేయమని అడగాలి. నువ్వు ఒక్కదాని ప్రార్థన చేస్తే 1000 దురాత్మలను తరిమేస్తావు, 1000 ప్రమాదముల నుంచి నువ్వు తప్పించబడతావు, 1000 భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడతావు, 1000 మంది శత్రువులను నీ మీదకి వచ్చేవారు నువ్వు తరమగలుగుతావు. నువ్వు ఒక్కదాని అయితే. అదే నువ్వు ఎవరికైనా నా గురించి ప్రార్థన చేయని మరొక వ్యక్తికి చెబితే, మీరిద్దరు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మీరిద్దరు ఎంతమందిని తరిమేస్తారంటే 10,000 మంది శత్రువులు తరిమేస్తారు. హల్లెలూయా. అందుకోసమే పౌలు అంటున్నాడు, నేను ఒక్కడినైతే 1000 మందినే తరుముతాను. దైవ జనాంగమా, బిడ్డలారా, మీ ప్రార్థన నాతో కలిసిందనుకో, నేను 10,000 మంది శత్రువుల్ని తరుముతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేవికాండం 26వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే మాటను భక్తుడు రాస్తున్నాడు. చూడు, ఆ మాట కూడా చదవండి. లేవికాండం 26వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. చూడండి ఆ మాట కూడా. మీలో ఐదుగురు 100 మందిని తరుముదురు, 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు 5 కలిసి ప్రార్థన చేస్తే ఎంతమందిని తరిమేస్తారు? 100 మందిని, అంటే 100 మందిని. నా వైపు చూడాలి కదా. మీ 5 కలిసి ప్రార్థన చేశారనుకో, ఎంతమందిని తరిమేస్తారు? శత్రువుల్ని 100 మందిని తరిమేస్తారు. అదే మీరు 100 మంది కలిసి ప్రార్థన చేశారనుకో, ఎంతమంది శత్రువులు తరిమేయచ్చు? 10,000 మంది శత్రువులు తరిమేయచ్చు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఐక్యముగా సంగముగా కూడుకొని ఇన్ని 100 మందిగా మనం ప్రార్థన చేసేది ఎందుకంటే, నేనొక్కనే ప్రార్థన చేస్తే నేను 100 మందినే తరుముతాను. దైవజనరాలు ప్రార్థన చేస్తే దైవజనరాలు ఒక్కరు 100 మందినే తరుముతారు. కానీ మనందరముగా 100 మందిగా చేరి గనుక ప్రార్థన చేస్తే భద్రాచలం ప్రాంతంలో ఉన్న 10,000 మంది సాతాను గుంపులను తరిమేయవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దైవ జనాంగమా, నేను యూదుల మధ్యకు వెళుతున్నాను, నేను పరిచర్యకు వెళుతున్నాను. నా మీద శత్రువు చాలా భయంకరమైన పన్నాగం పన్నున్నాడు, నన్ను ఎక్కడ మిరిగివేయాలా అని చూస్తున్నాడు. కనుక నా కొరకు మీరేం చేయాలి? ప్రార్థన. ఈరోజు మీరు నేర్చుకోవాలి ఈ క్రమం. మీరు రావడం పోవడం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. మీరేం చేయాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఒక్కదానివైతే నీ ఇంటిలో ఉన్న ఆ చీకటిని పారద్రోలలేవు. నువ్వు ఒక్కడివి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు. నీ శక్తి సరిపోదు. నువ్వేం చేయాలి తెలుసా? కొద్దిమంది సమూహముని ఏర్పరచుకోవాలి, ప్రార్థన గుంపుని. చూడు, యెహోషాపాతు దగ్గరక శత్రువులు వచ్చి ఆ దేశం మీద పడినప్పుడు 3 రాజ్యాల వారు వచ్చి పడ్డారు. 3 రాజ్యాల వారు. యెహోషాపాతు అయోమయమైపోయాడు. ఏం చేయాలో అర్థం కాలే. దేవుని సన్నిధికి వచ్చి అడిగాడు, అయ్యా, మా బలము సరిపోదు, మా శక్తి సరిపోదు, మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు అయ్యా అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు యెహోషాపాతుతో, మీరేమి కంగారు పడొద్దు, మీరు గుంపులుగా మీరు నిలబడండి, మీ పక్షమున యెహోవా యుద్ధము చేస్తాడు. ఎందుకని అంటే వచ్చిన సైన్యము పెద్దది, వచ్చిన సైన్యము ఎక్కువగా ఉన్నారు, మేమేమో తక్కువగా ఉన్నాం అని బాధపడుతుంటే, భయపడుతుంటే, తక్కువగా ఉన్నామని భయపడొద్దు. మీరు కలిసి ప్రార్థన చేస్తే, కలిసి దేవుణ్ణి స్తుతిస్తే యెహోవా కృప నిరంతరము ఉండును అని ఆ యెహోషాపాతు అక్కడ ఉన్న వాళ్ళందరితో పలికించడం ప్రారంభించినప్పుడు వచ్చిన 3 రాజ్యాల శత్రువులు ఏమయ్యారంటే పారిపోయారు. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన క్రమం ఏంటి? ఇతరులకు నువ్వు కూడా ప్రార్థన చేయమని చెప్పాలి.
ఇతరులను నువ్వు కూడా ప్రార్థన సహాయం కోరాలి. పౌలదే చెబుతున్నాడు, నేను యూదయల మధ్యకు నేను వెళ్తున్నాను. చాలా భయంకరమైన మనుషులు వాళ్ళు, చాలా కఠినమైన మనుషులు వాళ్ళు, చాలా ప్రమాదకరమైన మనుషులు వాళ్ళు. సంగమా, వాళ్ళు ఎంత భయంకరులు అంటే చెప్పలేము, చంపేసేటట్టున్నారు నన్ను అక్కడికి పోతే. కనుక నా కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నా కొరకు మీరు ప్రార్థన చేస్తే నేను తప్పించబడతాను, తిరిగి నేను మరలా మీ దగ్గరకు వస్తాను, నేను మీతో కలిసి దేవుని సన్నిధిలో పరిశుద్ధుల సహవాసములో విశ్రాంతి పొందుతాను, నేను మీతో మరలా కలిసి దేవుని పరిచర్య చేయగలుగుతానని పౌలు రోమా సంఘానికి చెబుతున్నాడు. ఈ రోజున నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమని ప్రక్క వ్యక్తికి చెప్పాలి. నీ కుటుంబం నిమిత్తము ప్రార్థన చేయమని నీ ఎదుటి వ్యక్తిని కోరాలి. కానీ మీరు కోరరు. ఒకసారి ఒక సహోదరి, చాలామంది అందరూ లైన్లో వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. ఆవిడ రావట్లేదు. అక్క ప్రార్థన చేయించుకోవచ్చు నువ్వు కూడా అంటే, రోజు ఎందుకు వాళ్ళ దగ్గరకు ప్రార్థనకు మనం చేసుకోలేమా అందట. మీలోనే రోజు ఎందుకు డాడీ వాళ్ళ దగ్గరికి మనం ప్రార్థనకి లైన్లో నిలబడటం, మనం చేసుకోలేము మన ప్రార్థన. ఆమె ఒక్కతే ప్రార్థన చేసినట్టుంది. అందుకే నా ఇంట్లో దెయ్యాలు ఇంకా తాండవించింది భయంకరంగా. ఆ కుటుంబం ఫలించలే, ఆ కుటుంబం ఆశీర్వదించబడలే, ఆ కుటుంబంలో దేవుని కార్యాలు జరగడంలే. కారణం ఏంటంటే ఆమె హృదయంలో ఏముందంటే, నేను ప్రార్థన చేయలేనా, నాకు తెలియదా ప్రార్థన చేయటం. మరి పౌలుకి తెలియదా ప్రార్థన చేయటం? పౌలుకు రాదా ప్రార్థన చేయటం? ఎందుకు ప్రార్థన గోపురాలకు ఫోన్లు చేస్తుంటారు చాలామంది, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని. ఎంతమంది వచ్చి మా దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతుంటారు. ఎన్ని సభలకు వెళ్ళినప్పుడు వచ్చి మా నిమిత్తం ప్రార్థన చేయండి దైవజనుడు అని అడుగుతుంటారు. ఎందుకంటే వారి ప్రార్థనతో పాటు మన ప్రార్థన కూడా కలిస్తే వారైతే 1000 మందినే తరిమేస్తారు. కానీ ఇంకొక వ్యక్తి కూడా మన ప్రార్థనకు తోడుగా ఉంటే మనం 10,000 మంది దురాత్మల్ని, 10,000 మంది శత్రువులను తరమగలుగుతామని ఒక నమ్మకం. అందుకని ఈరోజు నీ కుటుంబం కోసం నీ ప్రక్క వ్యక్తులకు ప్రార్థన చేయమని నువ్వే చెప్పాలి, అడగాల. ఏం చీర కొనవక్క, ఏం బంగారం కొనవక్క, ఏం కూరక్క, ఏం వస్తువులు కొనవు, ఇవి కాదు. ఇవన్నీ పనికిమాలిన పనులు, ఇవన్నీ పనికొచ్చేవి కావు. పనికొచ్చే మాట ఏంటంటే నా కోసం ప్రార్థన చేయని చెప్పడం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నువ్వు అడగాలి. అందుకనే అయ్యా దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడు, దైవజనుడా నా కోసం మీరు ప్రార్థన చేయండి, నా నిమిత్తము మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నీ ప్రక్క వ్యక్తితో చెప్పాలి, సహోదరి నా కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి, సహోదరుడా నా కుటుంబం కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం ప్రార్థన చేయని అడగాల. ప్రార్థన సహవాసం కోరుకోవాలి. ప్రార్థన సహవాసం మనం కోరుకోవాలి. పౌలు ఇంకొక మాట రాస్తున్నాడు కొరింథీ సంఘానికి 2వ పత్రికలో. మనం మొదటి అధ్యాయం చూద్దాం. ఆ మాట కూడా 8వ వచనం నుండి చూద్దామా? సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, అసలు మీకు ఒక విషయం చెప్పాలి. ఆసియాలో మాకు భయంకరమైన శ్రమ కలిగింది. నా వైపు చూడాలి. ఆసియాలో పౌలుకి భయంకరమైన శ్రమ వచ్చిందట. అది మీకు నేను చెప్పకుండా ఉండలేను, చెబుతాను. ఏమిటంటే, మేము బ్రతుకుతామని నమ్మకం లేక, మేము బతుకుతాం అనుకోలేదయ్యా బాబు. ఏమిటి ఆ శ్రమ? మాకు కలిగిన పరిస్థితి భయంకరమైన ఉపద్రవం. అంటే మేము బ్రతుకుతామని నమ్మకం లేక, బ్రతుకుతామనుకోలే. మేము బ్రతుకుతామనుకొని బట్ట కడతామని, మళ్ళీ మీకు దగ్గరకు వస్తామని, కొరింథీ సంఘమా మీ దగ్గరకు వస్తామని, మిమ్మల్ని కలుసుకుంటామని మేము అనుకోలే. ఏం జరిగిందంటే, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని అంతే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయంగా ఇక మేము చచ్చిపోదాం అనుకున్నాం. మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను. ఆయన అట్టి గొప్ప భయంకరమైన మరణము నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? తప్పించాడు.
ఎందుకు తప్పించాడో చెబుతున్నాడు అక్కడ. మా కొరకు ప్రార్థన చేయటం వలన, అదుగో మీరు మా కొరకు ప్రార్థన చేయడాన్ని బట్టి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఓ కొరింథీ సంఘమా, ఆసియా ఖండానికి మేము సువార్తకు వెళ్ళినప్పుడు ఆసియా ఖండంలో మాకు జరిగిన ప్రమాదం, మమ్మల్ని భయంకరంగా హింసించారు, ప్రమాదాలు జరిగినాయి. అసలు మేము బ్రతికి మళ్ళా మీ దగ్గరకు వస్తాం అనుకోలే. కానీ దేవుడు ఆ ప్రమాదము నుండి మమ్మల్ని ఏం చేశాడు? తప్పించాడు. ఎందుకు తప్పించాడు తెలుసా? మా కొరకు మీరు చేసిన ప్రార్థన. మీరు చేసిన ప్రార్థన వల్ల మేము ఇక్కడికి వచ్చాం. పౌలు అంటున్నాడు, మేము బ్రతికి బట్టగట్టామంటే కారణం మీరు మా కొరకు ప్రార్థన చేశారు. అంటే ప్రభుల కొరకు సంఘం ఏం చేస్తుంది? సంఘం ఏం చేస్తుంది? అది నీ దైవజనుడు, నీ దైవజనురాలు నిత్యము పరిచర్య తిరుగుతూ ఉంటారు. మీ సేవకులమైన మేము నిత్యము దేవుని పరిచర్య కొరకు ప్రయాణాల్లో ఉంటాం. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో రాడో తెలియదు. అన్ని ప్రమాదాలు బయట, అంత విపత్కరమైన పరిస్థితులు బయట. మరి నీ దైవజనుడు ఇన్ని పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నప్పుడు నీ దైవజనుల కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన. అలాగనే మీ దైవజనులైన మేము కూడా మాకు మీరు ప్రార్థన అవసరతలు చెప్పినప్పుడు మీకోసం, మీ కుటుంబాల కోసం మేమేం చేస్తామంటే అన్ని వేళల దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంటాం. పౌలు అంటున్నాడు, మా కొరకు మీరు చేసిన ప్రార్థన. ఈరోజు నువ్వు చెప్పు, నీ కొరకు కూడా ప్రక్క వ్యక్తి ప్రార్థన చేసేటట్టుగా చెప్పు. నా కుటుంబం కోసం ప్రార్థన చేయక్క, నా బిడ్డ కోసం ప్రార్థన చేయక్క, నా భార్య రక్షణ లేదక్క, నా భర్తకు రక్షణ లేదక్క, నా భర్త త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు, నా బిడ్డలు లోకంలో ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేయవా అని వారిని కలుసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రార్థన చేయవని చెప్పాను. అంతేగాని వచ్చేసి ఏం చేరా, ఏం కూర, ఎలా ఉన్నావు, ఏంటి అని కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోకూడదు మందిరానికి. ఇన్ని వందల మందిగా కూడుకుంటున్న ఈ స్థలంలో, ఇన్ని వేల మందిగా కూడుకుంటున్న ఈ సహవాసంలో నీ కోసం ప్రార్థన చేయడానికి ఎన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ ఈ రోజున. ఎన్ని వందల మందిని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు కలిసిన ప్రతి వ్యక్తికి చెప్పవలసిన మాట ఏంటంటే, నా కోసం నువ్వు ప్రార్థన చేయి. ఆత్మీయుల కొరకే చెప్పాలి, ఆత్మీయులకే చెప్పాలి, అందరికీ కాదు. ఆత్మీయులు ఆమె ప్రార్థన చేస్తుంది అని నీకు నమ్మకం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి నువ్వు చెప్పాలి, ఆ వ్యక్తితో నువ్వు చెప్పాలి, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాలి. ఇది నేర్చుకోండి సంఘంలో. ఈ అలవాటు మీకు రావాలి. అందుకోసమే పౌలు అంటారు, నా కోసం మీరు ప్రార్థన చేసి. చూడు, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా అదే మాట చెబుతున్నాడు. 2-4 వచనాలు చూడండి. కొలసీలకు రాసిన ఆ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి, ప్రార్థన యందు నిలకడగా ఉండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధమే గాని ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. ఏం చేయమన్నాడు? మా కొరకు ప్రార్థన చేయండి, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, నా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి, నా పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి, నా సువార్త కొరకు ప్రార్థన చేయండి సంగమా అని సంఘమును కోరుతున్నాడు భక్తుడైన పౌలు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక దైవజనుడిగా చెబుతున్నాను, మీకు ఈ అలవాటు మీకు రావాలి, ఈ పద్ధతి మీకు రావాలి, ఈ విధానం మీకు తెలియాలి. దేవుని సేవకుల దగ్గరకు వచ్చి మీరు చెప్పాలి, అయ్యా నాకు ఈ సమస్య ఉన్నది, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. మేము చెబుతాం, పలానా వ్యక్తికి సమస్య వచ్చిందట సంఘంలో, ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అందరం కలిసి మనం ప్రార్థన చేస్తే ఆ కుటుంబం కోసం. చూడండి, 5 1000 మందిని తరిమితే చెప్పండి 100 మంది, 5 100 మందిని తరిమితే 100 మంది 10,000 మందిని తరుముతారు కదా. చూసావా? ఆ సంఘము అత్యాసక్తితో పేతురుని చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా ఏం చేశారంటే అత్యాసక్తితో దేవుని సన్నిధిలో
ప్రార్థన చేశాను. నేను అంటాను, పేతురు హాయిగా పడుకున్నాడు, అక్కడ ప్రార్థన చేసుకున్నాడు, అయిపోయింది, పడుకున్నాడు. కానీ పేతురు కొరకు ప్రార్థన చేస్తున్న సంఘం ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది ఆ ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తుంటే దేవుని దూత పరలోకం నుండి దిగి చెరసాల దగ్గరకు వెళ్ళి చెరసాల పునాదులు పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆయనకి వేయబడిన గొలుసులను తెంచివేసి పేతురును లేపుకొని తీసుకొని ఎవరు ప్రార్థిస్తున్నారో, ఎక్కడ ప్రార్థిస్తున్నారో వాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. నేనంటాను, నీ కొరకు సంఘం ప్రార్థించినప్పుడు, నీ కొరకు సహవాసములో ఉన్నవారు ప్రార్థించినప్పుడు, నీ భర్త ఏ బంధకాల్లో ఉన్నా, నీ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నా, నీ కుటుంబం ఏ బంధకాల్లో ఉన్నా, ఏ త్రాగుబోతైనా తిరిగిపోతైనా ఏ పాపములో ఉన్నా, వాడి మీద ఉన్న కట్లన్నీ ఏమైపోతాయంటే తెగిపోతాయి. అందుకొరకు సంఘములో ఉన్న వ్యక్తులు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? మాట్లాడుకొని ప్రార్థన చేయాలి. చెప్పండి ఏం చేయాలి? ఆమె చూస్తే అంటుంది, ఏముంది చూస్తే అంటుంది. ఇట్లా ఉన్నప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తావు చెప్పు? ఎస్తేరమ్మను చూస్తేనేమో సువార్త మగపడదు, సువార్తమ్మను చూస్తేనేమో మరియమ్మ మగపడదు, మరియమ్మను చూస్తేనేమో మార్త మగపడదు. అలాంటి సంఘంలో నువ్వు ఉన్నప్పుడు ఇక నువ్వు ఒకరికొకరికి ఏం ప్రార్థన చేసుకోగలుగుతారు? చేయలేరు. అందుకొరకు సంఘం ఎలా ఉండాలంటే ఐక్యతతో ప్రార్థన చేయగలగాలి. చెప్పండి, ఐక్యతతో ప్రార్థన. మీకు ఒకరికొకరు విభేదాలు ఉండకూడదు. అసలు సహవాసంలో విభేదాలు ఉంటే సాతానుడు ఎంత తెలివిగలడు అంటే, విభేదాలు పెడితే ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేసుకోరు. ఇక ప్రార్థన చేసుకోరు కాబట్టి వీళ్ళ జీవితాల కార్యాలు జరగవు. అందుకని మీకు ఒకరికొకరు పడకుండా చేస్తాయి. ఎవరు? సాతాను. అందుకొరకే సాతానుడు వేసే ఆలోచనలోకి మీరు వెళ్ళకూడదు. మీరు దేవుని ఆలోచనలో నిలబడాలి. హల్లెలూయా. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుందంటే, ఆ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే సంఘం వెళ్ళాలి. ఆ ఇంటి సహవాసం, ఆ కుటుంబంలో అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి బలహీనతతో ఉన్నాడని మా సంఘంలో ఎవరైనా చెబితే సంఘం అంతా ఏం చేయాలి తెలుసా? వచ్చి అసలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘములో భక్తులు నేర్పిన క్రమం అదే సంఘానికి. సంఘాన్ని నేర్పింది. పేతురు నేర్పబట్టే కదా పేతురు కొరకు ప్రార్థన చేసింది. పేతురుని చెరసాల్లో వేస్తే సంఘం అంతా ప్రార్థనలో ఉండమని పేతురేం చెప్పాలి? అప్పుడు పేతురేం కబురు చేయాల, ఫోన్ చేయాల, సంఘమా నా కోసం ప్రార్థన చేయండి, వాట్సాప్ పెట్టలే, మెసేజ్ ఏం పెట్టలే, తీసుకెళ్ళి అనబడేశారు. వీళ్ళందరూ సంఘం అంతా మన అయ్యగారు అంటే ఇంకా అయ్యగారు తీసుకెళ్ళి అనబడేశారు. రేపు చంపేస్తారట పేతురు గారిని. అమ్మో, మన దైవజనుడు పోతే ఎట్లా? అప్పటికే మనం ఒక అతను కోల్పోయాం. సహవాసంలో ఒక పెద్ద దైవజనుడు, బలమైన సేవకుని కోల్పోయింది. అప్పటికే సంఘం ఒక బలమైన సేవకుని, ప్రార్థనా పరుని కోల్పోయింది సంఘం. ఇప్పుడు పేతురు గారు కూడా పోతే మన పరిస్థితి ఏం కావాలా? రండి 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 రండి, మనందరం ప్రార్థన చేద్దాం. అందరూ వచ్చేసి ఒక ఇంట్లో కూర్చొని తెల్లవారు ప్రార్థన చేస్తారు. ఎంత ప్రార్థన చేస్తున్నాడు? తలుపు కొట్టేది కూడా వినపట్లేదట, తలుపు కొడుతున్నది కూడా వినబడనంతగా ప్రార్థన చేస్తున్నారండి. దేవుడు కార్యం చేయలేదా? అందుకొరకే నీ ప్రక్క వ్యక్తికి నువ్వు నేర్పు, అక్క నా కోసం నువ్వు ప్రార్థన చేయి. ఇది ఒక మంచి సహవాసం కదా. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరినో మీకు తెలియదు, మీరు కూడా ఎవరికి ఎవరో తెలియదు. కానీ వాళ్ళు మీరందరూ ఒక సహవాసంలోకి ఎలా చేరగలిగారంటే దేవుని ఏర్పాటును బట్టి. దేవుని ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలియదు బిడ్డ. దేవుని ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు తెలియదు. ఒక సమూహముగా, ఒక సహవాసంగా ఎందుకు దేవుడు తీసుకొస్తాడంటే ఒకరికొకరు సహవాసంలో ఉండి బలాన్ని పొందుకొని ఐక్యతతో, ప్రేమతో దేవుని యొక్క రాజ్యాన్ని కడతారని మిమ్మల్ని అందరూ ఒక సహవాసంలో చేర్చాడు దేవుడు. అందుకని ఒకరికొకరు మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా, అక్క ఎప్పటి నుంచి వస్తున్నావు, నీ పేరేంటి అక్క? కొంతమంది వెనక నుంచి వస్తారు, వెనక నుంచి వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు ఎవరితో మాట్లాడరు. ఏంటంటే మేము ఎవరితో మాట్లాడడం మాకు వాళ్ళు ఏం తెలియదు అనకూడదు. వచ్చి అందరితో పరిచయం చేసుకో,
నా పేరు ఫలానా, నేను ఫలానా ఊరి నుంచి వస్తాను, నేను మన సహవాసంలో నేను రావాలని ఆశ ఉంది, ఇంత క్రమం కలిగిన పరిచయం నేను ఉండాలని ఆశ ఉంది, ఇదిగో నేను వస్తున్నా, నా పేరు ఇది, నా కోసం ప్రార్థన చేయి. నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య రాగానే దైవజనులకి నువ్వు కబురు చేస్తే దైవజనులు ఏం చేస్తారంటే సంఘంలో ఉన్న ప్రార్థన యోధులకు తెలియజేస్తాం. వాళ్ళందరికీ మేము తెలియజేస్తాం. మేము వెంటనే పాస్ చేస్తాం మెసేజ్. ప్రేయర్ టవర్లోకి వచ్చే పిల్లలకు వెంటనే మెసేజ్ మేము పాస్ చేస్తాం, పలానా సమస్యలో పలానా కుటుంబం ఉన్నది, ప్రార్థన చేయండి. చూడండి, పౌలు కోసం కొరింథీ సంఘం ప్రార్థించింది, రోమా సంఘం ప్రార్థించింది. ఒక రోజున ఈ ప్రార్థన పౌలుకి ఎంత ఉపయోగపడిందంటే, పౌలు రోమాకి వెళ్తున్నాడు, ఇటలీకి ప్రయాణమయ్యాడు. సంఖ్యలు వేయబడి ఉన్నాయి పౌలుకి. సంఖ్యలు వేయబడి ఓడలో ప్రయాణం అవుతున్నారట. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయంలో. వారు ఎంత భక్తి కలిగిన వాడు, పౌలు ఎలాంటి సేవకుడో ఒక్క మాట మీకు నేను చెప్పాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. ప్రయాణాల్లో ఉన్నాడు పౌలు. తీసుకొని వెళుతున్నారు పౌలుని, ఖైదీగా తీసుకుని వెళ్తున్నారు, శిక్షించడానికి తీసుకుని వెళ్తున్నారు. అటువంటి తరుణంలో పౌలు ఓడలో ప్రయాణం అవుతున్నాడు. 27వ అధ్యాయం ఆయన 9వ వచనంలో ఒక మాట రాశాడు. ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో చూద్దామా. చాలా కాలమైన తర్వాత, చాలా కాలము అయిన తర్వాత, ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున, ఏంటట అప్పటికి గతించినందున. మీరు గమనించండి, ఎక్కడున్నాడు పౌలు అంటే వాడలో ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నాడు. ఆయన శిక్షించబడటానికి తీసుకెళ్తున్నారు, కొట్టడానికి తీసుకెళ్తున్నారు, ఆయన అధికారుల ముందు నిలబెట్టి ప్రశ్నించడానికి తీసుకెళ్తున్నారు. అటువంటి ప్రయాణంలో కూడా పౌలు తన క్రమాన్ని, ఉపవాస ప్రార్థనని జరిగించాడండి. చూసావా? అంటే వారు ఆ పద్ధతిని విడిచిపెట్టట్లా. నాకు రేపు డ్యూటీ ఉంది, నేను ఫాస్టింగ్లో ఉండలేను, రేపు నాకు ఆఫీసులో వర్క్ ఉంది, నేను ఫాస్టింగ్లో ఉండలేను, రేపు నేను ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది, ఫాస్టింగ్లో ఉండలేను అని అనకూడదు. నువ్వు ఫాస్టింగ్లో ఉండాలి అనుకున్నప్పుడు అది ప్రయాణమైనా సరే, ఉద్యోగమైనా సరే, బాధ్యత అయినా సరే, పని అయినా సరే, వేరేదైనా సరే, నీ ఫాస్టింగ్ని కొనసాగిస్తూనే ఉండాలా. హల్లెలూయా. ఆయన ప్రయాణంలో ఉపవాసం ఉన్నాడండి. ఆయన ప్రయాణంలో ఉపవాసం ఉంటే ఆ టైంలో ఓడ పగిలిపోయి ఒక పెద్ద ప్రమాదానికి గురైంది, ఒక భయంకరమైన ప్రమాదానికి గురైంది. వెళ్ళి ఓ సముద్రములో ఒక కొండ లోపల ఉన్న దీవి గుద్దుకున్నది. లోపల వాడంతా ఏమైందట, బ్రద్దలైపోయిందట, మొక్కలైపోయిందట. సుమారుగా ఆ వాడలో 276 మంది ప్రయాణికులు ఉన్నారట. పౌలుతో పాటుగా 276 మంది ప్రయాణికులు ఉన్నారట. వాళ్ళందరూ అనుకున్నారట, ఇక చచ్చిపోతాం మనం, ఖచ్చితంగా మనం ఇంక అయిపోయినట్లే. ఈ మధ్యరాత్రి వేళ ఈ సముద్రములో ఈ ఓడ పగిలిపోయింది, నీరన్నీ లోపలికి వస్తున్నాయి, ఇక మనం బ్రతుకుతామని ఆశ లేదు అని వాళ్ళు గగ్గోలు పెట్టి కేకలేడుతుంటే పౌలు అంటున్నాడు, మీరు భయపడకండి, నేను రాత్రి ప్రార్థన చేశాను, నాతో దేవుడు దూత వచ్చి మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? పౌలా, నీవు రేపు అక్కడికి వెళ్ళి వారి ముందు నిలబడవలసిన అవసరత ఉన్నది అని చెప్పాడు. అంటే దేవుడు నన్ను తీసుకుని వెళ్తానని చెప్పాడు, అంటే నాతో పాటు మీరు కూడా వస్తారు అని చెప్పాడు. అందుకని అక్కడ రాయబడ్డది ఆ మాట 27వ అధ్యాయంలో చివరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, 44వ వచనం, 40 వారిలో కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను పోవలని ఆజ్ఞాపించను, ఈలాగు అందరూ తప్పించుకొని దరిచేరిరి. అబ్బా, అందరూ తప్పించుకున్నారట. చెప్పండి. ఆ ప్రమాదం నుంచి అందరూ చెప్పండి, ఆ ప్రమాదం నుంచి అందరూ ఎలా తప్పించబడ్డారో నీకు తెలుసా? ఇదిగో పౌలు కోసం సంఘము ప్రార్థన చేసింది. పౌలు కొరకు అనేక మంది సంఘాలు స్థాపించబడ్డాయి కదా. పౌలు అనేక సంఘాలను స్థాపించాడు కదా. ఆ సంఘస్థులందరూ పౌలు ప్రయాణాల కొరకు ప్రార్థన చేశారు. అంత పెద్ద ప్రమాదం నుండి దేవుడు పౌలును తప్పించాడు. నీ భర్త ఏ ప్రమాదంలో ఉంటాడో, దేశంలో ఉన్న వ్యక్తులకు, ప్రార్థన యూదులకు, దైవజనులకు నువ్వేం చేయాలి? చెప్పాలి, అడగాలి. అక్క నా కోసం నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. అప్పుడు మీరేం చేయాలి సా? ఎప్పుడైనా నీ కొరకు ఎవరైనా అలా చెప్పినప్పుడు, మోకరించినప్పుడు, మీ ఇంట్లో ప్రార్థన కొరకు వారిని జ్ఞాపకం చేసుకో. ఓ గంట సేపు ఏం చేయవసరలా. ఉదాహరణకి దీవెన అనబడే ఒక వ్యక్తి నీ కొరకు ఏదైనా చెప్పినప్పుడు, ప్రభువా
దీవెన, ఈ సహాయం అడిగింది, ఈ ప్రార్థన అవసరత అడిగిందయ్యా, నేను ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న మాట, హల్లెలూయానండి, చాలు. ఎక్కువేం అవసరం. ఆమె కోసం నువ్వేమి పేపర్ల ప్రార్థన చదవ అవసరం. అలా ఒకరు, ఇద్దరు, ముందు 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది చేశారనుకో, 100 మంది ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. 200 మంది ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. 500 మంది సంఘం ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇన్ని 100 మంది కలిగి నీ సంఘం ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరగాలి. ఎంతమంది రక్షణ పొందాలి, ఎంతమంది సువార్తను ప్రకటించాలి, ఎన్ని కుటుంబాల్లోకి రక్షణ సువార్త వెళ్ళాలి, ఎన్ని ప్రాంతాలు ఈ సువార్తతో నింపబడాలి. ఈ భద్రాచలం పరిసర ప్రాంతాలు, ఈ ఖమ్మం జిల్లా, భద్రాద్రి జిల్లాలో ఎంత సహవాసం మంది విస్తరించాలి. నేను మన కోసమే ప్రార్థన చేసుకోండి, ఇతరుల కోసం చెయ్యం, ఇతరుల కోసం కూడా చెయ్యం, ఇతరుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు ఈ ఉపవాస దినాలు? ఇది నువ్వు నేర్చుకో. ఈరోజు నీతో దేవుడు ఇది మీకు లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆనవాయితీ, ఈ అలవాటు, ఈ పద్ధతి, ఈ సాంప్రదాయం మీకు లేదు. అందుకొరకు మీరు నేర్చుకోండి. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఇతరులు చెప్పినప్పుడు ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఇతరులకు ప్రార్థన చేయమని చెప్పడం నేర్చుకోండి. వచ్చినప్పుడు వా మొహం నువ్వు చూడకుండా, నీ మొహం ఆమె చూడకుండా, ఒకరికొకరు ఎడబాటు, అటు చూస్తూ ఇటు చూస్తూ అటు చిచ్చి ఏమతామని మాట్లాడి గ్రూపు కట్టి, గ్రూపులు పరలోకానికి వెళ్ళవు. మీ గ్రూపులు పరలోక రాజ్యం చేరు బిడ్డ. ఒకవేళ అలాంటి తత్వంతో మీలో ఎవరైనా ఉంటే ఆ పద్ధతి మానేసి ఒకరికొకరు సహవాసంలో కలుసుకొని ప్రార్థన చేసుకుంటే, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తే అబ్బా ఎంత సంతోషం. సాతానుడు మీ ఇంట్లో నుంచి మీరు తరిమి వేయగలుగుతారు. చూడండి, ఒకరట 10 మందిని తరిమితే 10 మంది కలిస్తే 1000 మందిని తరిమేయచ్చు. నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తే నీ ఇంట్లో దయ్యాన్ని, నువ్వు ఒక దయ్యాన్ని పారద్రోలుతావు. కానీ నీ కొరకు ఒక 10 మందిగా కలుసుకొని ప్రార్థన చేస్తే నీ ఇంటిని నాశనం చేస్తున్న 100 దెయ్యాలను, 1000 దెయ్యాలను నువ్వు పారద్రోలగలవు. ఆ సమూహాన్ని నువ్వు జయించగలవు, త్రోసివేయగలవు. అందుకొరకు సంగమా, మీరు ఒకరికొరకు ఏం చేయాలి? ఒకరికొరకు పక్కన వాళ్ళకి చెప్పుకోండి. అక్క నా కోసం నువ్వు ప్రార్థన చెప్పు, బాబు నా కోసం ప్రార్థన చెప్పుకోరా. ఇటు కొట్టి చెప్పరా, కొట్టి చెప్పు నా కోసం, కొట్టు, ఇటు ఒక దెబ్బ కొట్టు. ఒకరికొకరు చెప్పుకోవాలి. వెళ్ళేటప్పుడు మెట్లు దిగి వెళ్ళిపోతుంటారు కదా, దిగిలేడు అక్క ప్రే చెయ్యే వచ్చింది డాడీ మా కోసం ప్రార్థన చేయి. మనందరం కలిసి ప్రార్థన చేస్తే అసలు మన కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటాయి. మన కుటుంబంలో మీ బిడ్డలు ఎంత ఆనందంగా ఉంటారో. ఏ ప్రమాదమైన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. పౌలంటలా మేము ఆసియాలో అసలు ఎంత ప్రమాదం జరిగిందో అసలు చెప్పకుండా ఉండలేనా? రండి చెబుతాం. కమిటీ చేశాడు అక్కడ, రండి. అసలు ఏంటంటే అసలు చచ్చిపోయాడమే అబ్బా. ఏం జరిగిందయ్యా? అబ్బో చెప్పండి పౌలు గారు, అసలు అటు మామూలు కాదు. చెప్పండి ఏం జరిగింది? అని చెప్పాడు, మరణం మమ్మల్ని వెంటాడు, అయితే మమ్మల్ని దేవుడు తప్పించాడు. అక్కడ ఆగలే. దేవుడు ఎందుకు తప్పించాడంటే నా కొరకు మీరు ప్రార్థన చేసి. అదే సంగమా, ఒకరికొకరు మీరు ఏం చేయాలి చెప్పండి? మా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. మీ బిడ్డల కోసం మేము ప్రార్థిస్తాం. మీరు అనుకుంటారు డాడీ మమ్మీ వారికి ఏంటి హాయిగా కార్లు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. మీకు తెలియదు మా మీద ఎంత భారం ఉందో. ఎందుకు రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు ప్రార్థనలో ఉంటాం? నా ఒక్కడి కోసం అంతసేపు ఎందుకు ప్రార్థన? నా ఒక్కడి కోసం అన్ని గంటలు నాకు ఎందుకు ప్రార్థన? నా ఒక్కడి కోసమే, నా కుటుంబం కోసమే అయితే 9ంటికి మోకరిస్తే 9:30 అయిపోద్ది. మరి 2 గంటల దాకా ఎవరి కోసమయ్యా నువ్వు? మీకోసమే, మీ కుటుంబాల కోసం, మీ భర్తల కోసం, మీ భార్యల కోసం, మీ బిడ్డల కోసం, మీ క్షేమం కోసం. మీ కుటుంబాల్లో మీ పిల్లలు ఎక్కడెక్కడ చదువుతూ ఉంటారు,
వారు క్షేమంగా చదువుకోవాలని, మంచిగా రావాలని, మంచి మార్క్స్ పొందుకోవాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, వారిని ప్రపంచ స్థాయిలో గొప్ప గొప్ప వ్యక్తులతో నువ్వు కూర్చోబెట్టు ప్రభువా. మా సంఘము నుంచి బిడ్డలు మీరు బ్లెస్ చేయండి. మా సంఘము నుంచి నలుమూలలకి దేశవ్యాప్తముగా మా బిడ్డలు విస్తరించాలి అని మీ కుటుంబాలు, మీ బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తాం. నా ఒక్కడ కోసమే అయితే, నా బిడ్డ కోసమే నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే నాకు 10 నిమిషాలు లేక 15 నిమిషాలు సరిపోద్ది. మరి 2:30-3 గంటల దాకా ఏం చేస్తున్నారు పాస్టర్ గారు మీరంటే, నాకు అప్పగించబడిన ప్రార్థన మీరే. అందుకోసమే మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగని మీరు కూడా మా కొరకు ఏం చేయాలి? అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అయ్యా, మా దైవజనుడిని జ్ఞాపకం చేసుకోండి. మా దైవజనుడు అహోరాత్రులు నీ కొరకు పనిచేస్తున్నాడయ్యా, పరిచర్య చేస్తున్నాడు. వాహనాల్లో వెళుతుంటారు ప్రభువా, భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి తండ్రి. ఏ ప్రమాదము నా సేవకుని ముట్టొద్దయ్యా. వాహనం మీద ఉంచి మీరుండండి, వాహనం మీద మీ హస్తం ఉంచండి ప్రభువా, వాహనం మీద మీ కృప ఉంచండి ప్రభువా, వాహనం మీద మీరుని డ్రైవ్ చేయండి ప్రభువా అని మీరు అడగాలి దేవుని. నా సేవకుడు ఇదిగో అనేక స్థలాల్లో పరిచర్య కొరకు వెళ్తున్నారు, ఎంతో డబ్బు కావాలయ్యా, అది మీరు సమకూర్చండి, సహాయం చేయండి అని మీరు అడగాలి ప్రభువుని. నా సేవకుడు గొప్ప గొప్ప తలాంపులు కలిగి ఉన్నాడు, పెద్ద మందిరం కట్టాలన్నాడు, లేకపోతే విజయవాడలో పెద్ద స్థలం కొని మందిరం కట్టాలన్నాడు, ఖమ్మంలో మందిరం కట్టాలన్నాడు, ఇంకా రకరకాల స్థలాల్లో పరిచర్య జరిగించాలన్నాడు. నా దైవజనుడి యొక్క కోరికను తీర్చయ్యా. మా పరిచర్య ఒక్క చోట మేము ఉండొద్దయ్యా, ఒక్క స్థలంలో మా సంఘం ఉండకూడదయ్యా. ఇది విస్తరించేటట్లుగా, మా సేవకుడు ఇంకా విస్తరించి వాడబడేటట్లుగా మా దైవజనులను అభిషేకించండి అయ్యా అని నా దైవజనుడి ప్రార్థన నాకు క్షేమంగా మా మధ్యకు రావాలయ్యా. బయటికి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు, మా మధ్య సేవకుని క్షేమంగా తీసుకురండి ప్రభువా. చూసావా, పౌలు అన్నాడు, మేము క్షేమంగా ఎందుకు వచ్చామంటే మీరు మా కోసం ప్రార్థన చేశారు. అలాగని మీ కొరకు ఎవరైనా ప్రార్థన చేయమని అడిగినప్పుడు, ప్రభువా ఫలానా వ్యక్తి భర్త చాలా ఇబ్బందిగా ఉన్నాడట, ఆ భర్తను మార్చాయా మా సంఘంలో. ఫలానా వ్యక్తిలో ఇంటి కుటుంబంలో బిడ్డలు చాలా ఇదిగా ఉన్నారట, ఆ బిడ్డలు మార్చాయా. అంతే, చిన్న ప్రార్థన అండి. ఒకరు చిన్న ప్రార్థన, ఒకరింట్లో చిన్న ప్రార్థన, ఒక ఇంట్లో చిన్న ప్రార్థన, ఒకరు ఎంత పెద్ద ప్రార్థన అవుతుంది ఇది. ఒక వ్యక్తి కోసం 100 గృహాల్లో ప్రార్థన జరిగితే ఒక్క నిమిషమైనా అది ఎంత పెద్ద ప్రార్థన. అప్పుడు 100 మంది కలిసి ఎంత అద్భుతం అంటే 10,000 దురాత్మలను, 10,000 శత్రువులు తరిమేస్తారు. ఇది మీరు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు ఏం చేయాలి? నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఈ పద్ధతిని మీరు ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అయితే నేర్పుతున్నాడు ఈరోజు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరికైనా కష్టం వచ్చిందంటే వారిని గూర్చి నువ్వు తెలుసుకొని ఏం చేయాలి? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారి గృహం దగ్గరకు వెళ్ళి అవసరమైతే సంఘ సేవకుని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించాలి. దైవజనుడికి చెప్పాలా, అయ్యా పలానా దేవుని మన సంఘస్థుడికి బాగాలేదట, మరి మాకు సమాచారం తెలిసింది, ఎవరి ద్వారానో వారి కోసం ప్రార్థన చేద్దాం అయ్యా అని మాకు చెప్పాలి. అప్పుడప్పుడు కొంతమంది చెబుతుంటారు, పిల్లలు కొంతమంది ఫోన్ చేసి, మమ్మీ ఫలానా వ్యక్తి పరిస్థితి బాగలేదు, ఆమె కోసం ప్రార్థన చేయండి అని మమ్మీకి ఫోన్ చేసి చెబుతుంటారు. మమ్మీ ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను అడుగుతున్నప్పుడు ఏంటంటే, ఇట్లా ఫలానా వ్యక్తి గురించి మన పాప సంఘ సభ్యులు చెప్పారు, మేము కూడా ప్రార్థన చేస్తాం. ఆవిడ ప్రార్థన చేసింది, ఇంకా అనేక మంది ప్రార్థన చేస్తారు. ఎందుకు ఈ ప్రార్థన టవర్ను మేము పెట్టాం? ఎందుకు ఈ ప్రార్థన గోపురాన్ని మనం నిర్మించాం? ఇక్కడ ఎందుకు స్థాపించాం? కొన్ని సంవత్సరాలు ఉంచండి. ఇది ఈ పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి ఏ సంఘంలో ప్రేయర్ టీం లేదు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా పెడితే మనం చూసి పెట్టిన వాళ్ళే. ఎందుకు? ఎప్పటి నుంచి జరుగుతుంది? దగ్గర సంవత్సరం ఎప్పటి నుంచి? 2012 నుంచి ప్రార్థన టవర్ జరుగుతుందండి. బా, ఎంత అద్భుతం అండి. 2012 నుంచి 2023 ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అయ్యో 8 ప్లస్ ఈ యొక్క 3 చెప్పండి, 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రార్థన టవర్ నడుస్తుంది. 11 సంవత్సరాలుగా ప్రార్థన టీంలో పనిచేస్తున్నారు పిల్లలు. వారికి ఎన్ని పనులు ఉంటాయి, వారికి ఎన్ని ప్రయాణాలు ఉంటాయి, వారికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి. ఎన్ని బాధ్యతలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాటన్నిటిని పక్కన పెట్టి ఉదయం 10 గంటల ప్రేయర్ టవర్లో ఉంటారు. హల్లెలూయా. 10 o'clock ప్రేయర్ టవర్లో ఉండకపోతే నేను ఒప్పుకోనాలని. ఎందుకంటే వాళ్ళకు ఒక క్రమం లేకపోతే వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. అప్పుడు ప్రభు అంటాడు, నీకే క్రమం లేదు, నువ్వు చేసే ప్రార్థన నేనే విని అంటాడు. అందుకని ఒక పద్ధతి నేర్పుతా, ఒక పద్ధతిలో నడుపుతా సంఘం బిడ్డల్ని.
11 సంవత్సరాలుగా ప్రేయర్ టవర్ నడుస్తుంది ఇక్కడ. కొన్ని వేల లక్షల మంది కొరకు ఈ 11 సంవత్సరాలు ప్రార్థనలు చేశారు. మరి ఏ ప్రార్థన సహకారం మన దగ్గరకు వచ్చినా, మమ్మల్ని ప్రార్థించండి మా దగ్గరికి ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా, లెటర్ రాసినా, లేకపోతే వాళ్ళ సమాచారం మాకు ఇచ్చినా మేము ప్రార్థిస్తాం, టవర్లోకి పంపిస్తాం. వాళ్ళ దగ్గర ఆ ఫామ్స్ ఉంటాయి, వాటిని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు ఇదంతా అంటే మరి అన్ని సంవత్సరాల ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు ఈ పరిచర్య ఇంతగా విస్తరించింది. ఎందుకు మన కొరకు ప్రార్థన చేయమని మిడ్ నైట్ సర్వీసులో, అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో ఎన్ని వందల మంది అండి, వేల మంది ప్రజలు ఫోన్లు చేస్తుంటారు. అసలు ఒకటి ఎత్తి ఒకటి దించే లోపలనే కాల్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటాను నేనే. అన్ని ఫోన్స్ అండి, అయ్యా మా కోసం ప్రార్థించు, మా కోసం ప్రార్థించు, మా కోసం ప్రార్థించు. నైట్ సరిపోక, టైం సరిపోక, మళ్ళీ ప్రొద్దుటే కూడా నిద్ర సరిపోకపోయినా వాళ్ళ కోసం కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. దైవజనుడా, నువ్వు ప్రార్థన చేస్తే మాకు కార్యం జరిగిద్ది, నువ్వు ప్రార్థన చేస్తే మాకు అద్భుతం జరుగుద్ది. దైవజనుడా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మధ్య ఒక అమెరికా నుంచి ఒక సిస్టర్ నాకు లైవ్లో ప్రార్థన సహాయం కోరింది. అమెరికా నుంచి ఒక సిస్టర్ వాళ్ళ తమ్ముడు వివాహం గురించి, వాళ్ళ సహోదరుడి వివాహం గురించి వాళ్ళు చాలా బాధతో, దుఃఖముతో, వేదనతో ఆ బిడ్డ ప్రార్థన సహాయం కోరింది. నేను ప్రార్థన చేస్తానులే బిడ్డ అన్నాను. ఆ తల్లితో మాట్లాడించింది. తన తల్లి ఇండియాలో ఉంటుంది, ఆవిడేమో అమెరికాలో ఎక్కడ వేరే దేశంలో ఉంటుంది. ఆ దేశం నుంచి కాల్ చేసి వాళ్ళ తల్లికి లైన్ కలిపి వాళ్ళిద్దరు కలిసి నాతో మాట్లాడారు. వాళ్ళిద్దరు ఎంత ఏడ్చారంటే, తన తమ్ముడు గురించి ఆవిడ, తన కుమారుడు గురించి ఆవిడ కన్నీరు మున్నీరైపోయి వాళ్ళు ఫోన్లు ఏడుస్తున్నారు. మా సహోదరుడు, అయ్యా వివాహం జరగాలి, వయసు దాటిపోతుంది, ఏ మ్యాచ్ రావడంలే, వచ్చినా కుదరడంలే, మా తల్లి చాలా క్షీణించిపోతుంది, ఆరోగ్యం, బాధతో ఉన్నాం, దుఃఖంతో ఉన్నాం, మా కోసం ప్రార్థించండి అయ్యా అని అడిగింది. చూడు ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఆవిడ ప్రార్థన చేసుకోలేదా, లేక వాళ్ళ తల్లి ప్రార్థన చేయలేదా? కాదు, ఒక దైవజనుడికి చెబితే ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్దని. ఆశ్చర్యం ఏంటంటే, నేను లైవ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కంగారు అవ్వకండి, ఇదిగో ఈ నెలలో దాటి లోపే మీ సహోదరుడికి ఒక మంచి మ్యాచ్ వస్తుంది, ఆ మ్యాచ్ కుదురుద్ది, మీ తమ్ముడు మ్యారేజ్ జరుగుద్దని చెప్పారు. ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను, అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే, నాకు మొన్నటి దినాన మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెడితే వాళ్ళ తమ్ముడు పక్కన ఒక అమ్మాయి చక్కగా నిలబడి ఎంగేజ్మెంట్ జరిగి ఫోటో పెట్టిందండి. ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత సంతోషం చెప్పండి. అంటే దైవజనుడు కొరకు ప్రార్థన చేయమని సహాయం కోరినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ వివాహం జరిగింది. ఆ తల్లి ఎంత ఏడ్చిందో, అయ్యా నా కొడుకు కోసం ప్రేయర్ చేయండి, నా కొడుకు కోసం. నేను చెప్పాను, అమ్మ నేను నీ కొడుకును అనుకో, నీకోసం నేను ప్రార్థిస్తాను, నువ్వు భయపడ మాకు. నీ కొడుకు పెళ్ళి ఈ సంవత్సరం దాటక మునిపే దేవుడు జరిగిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఆశ్చర్యంగా మరి మొన్నటి దినాన ఎంగేజ్మెంట్ అయిందట, రేపు డిసెంబర్లో మ్యారేజ్ అట. అందరూ సంతోషంగా కలుస్తున్నారట. ఆవిడ అంటుంది, అక్కడి నుంచి నాతో మెసేజ్, వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, నేను ఫోను ప్రేయర్స్లో ఉన్నానని డిస్టర్బ్ చేయడం ఎందుకని మెసేజ్ పెట్టింది. ఏమంది, పాస్టర్ గారు చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు. ఆ మాట నన్ను ఎంత సంతోషపరిచిందా. నాకు ఒక ₹1,00,00,000 చేతులు పెడితే కూడా నేను అంత సంతోషించనేమో. ఆవిడ అన్న మాట, మా కోసం ప్రార్థించారు పాస్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నేను అంటాను, ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నేను ప్రార్థన చేస్తే అన్ని అద్భుతాలు జరిగాయి కదా, మనందరం కలిసి ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎన్ని ఆశ్చర్య కార్యాలు. మన కుటుంబాల్లో సాతాను గోల ఉండదు, అపవాది ఉండడు. అందుకని మనం ఒకరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. అలాంటి సహవాసం, అలాంటి అనుభూతి, అలాంటి ఐక్యత, అలాంటి ప్రేమ, అలాంటి అనుబంధం మన సంఘంలో కావాలి. అలా ఉంటాము అని అనుకుంటే ఒకరికొకరు చేతులు పట్టుకొని మోకరించండి. ఒకరికొకరు పక్క వాళ్ళు ఒకరికొకరు చేతులు పట్టుకొని మోకరించండి. ఒకరికొకరు చేతులు పట్టుకోండి. ఒకవేళ నీ పక్క వ్యక్తితో నువ్వు మాట్లాడటం లేదేమో, నీకేదన్నా ఇబ్బంది కలిగి మీ ఇద్దరికి ఏదన్నా ఒకవేళ ఎడబాటు వచ్చిందేమో, అయినా కూడా ప్రేమ కలిగి చేతులు పట్టుకోండి. ఎందుకంటే మనం ఒక సహవాసంలో, మనం ఒక సంఘములో ఉన్నాం. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం.
ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేసుకుందాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనల్ని దర్శిస్తున్నాడు. ప్రభువు మనల్ని దర్శిస్తున్నాడు. నీ చెయ్యి పక్క వ్యక్తితో పట్టుకున్నప్పుడు నీవు ఆయన కొరకు ప్రార్థన చేయి, ఆవిడ నీ కొరకు ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. దేవుని సేవకురాలు నిన్ను నన్ను మనల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉండగా మనందరము కలిసి ప్రార్థనలో ఏకీభవించుదాము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక తీర్మానంతో మనం వెళ్దాం. అందరి కోసం, ప్రజలందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు అదే చెప్పారు, మనకు నేర్పారు. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మా సంఘంలో తోటి సహోదరుల కొరకు అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. చూడు, ఆయన మంచి ప్రార్థనాపరుడై ఉండి, మంచి దైవజనుడై ఉండి సంఘాన్ని ప్రార్థన అవసరత అడుగుతున్నారు. నా కోసం మీరు ప్రేయర్ చేయండి. ఆ సంఘ ప్రార్థన ద్వారా కూడా ఏం మేలు పొందుకున్నారో కూడా అది చెప్తున్నాడు దైవజనుడు. అవును బిడ్డలారా, ఒకరి కొరకు మనం ఒకరు ప్రార్థన చేసుకునే అనుభవం మనకు కలిగి ఉండాలని మన దేవుడు మనకు నేర్పాడు. నాన్న, ఎవ్వరం గొప్పవారం ఏం కాదు. దేవుని బిడ్డలారా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే అనుభవం మనకు కావాలి. మా కోసం మీరు చేయాలి, మీకోసం మేం చేయాలి. ఈ ప్రార్థన సహవాసం అనుభవం మనకు కావాలి. ఈ ప్రార్థన సపోర్ట్ మనకు కావాలి. ఏదో ధనము బలము ఇవి కాదు మనకు సపోర్ట్. ప్రార్థన సపోర్ట్ మనకు కావాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఈ రాత్రి ప్రభు మాట్లాడారు కదా, ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విని అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అని, నా సేవకుల కుటుంబం కొరకు, నా యొక్క తోటి సహోదరుల కొరకు, నాకు ఎవరైతే ప్రార్థన అవసరాలు చెప్తున్నారో వారి కోసం నేను ప్రార్థిస్తానని ఆయా నేను ఇంకెప్పుడు నిర్లక్ష్యం చేయను. ఎవరో కొంతమంది నాకు చెప్పినా ఇప్పటి వరకు నేను చేయలేకపోయాను, నన్ను క్షమించు. ఇక నుంచి నేను అనేక మంది కోసం ప్రార్థిస్తాను ప్రభా. నాకున్న ప్రార్థన అవసరాలు కూడా ఇతరులకు నేను తెలియజేస్తాను ప్రభు అని ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారో మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి వేళ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో అయ్యా, నేను దైవ సేవకు నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, ఈరోజు నువ్వు మాట్లాడిన అయ్యా మాటలను బట్టి అయ్యా బిడ్డలు ఒక తీర్మానంలోకి వచ్చారు. అయ్యా, మేము అనేక మంది కోసం ప్రార్థిస్తామని ఈ రాత్రి ప్రభా తోటి సహోదరుల కోసం వారు చేపట్టుకుని ప్రార్థించారు. వారి అవసరతలు తీర్చమని, వారి అక్కరలు తీర్చమని అయ్యా వారు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి, సహాయం చేయండి ప్రభా. అయ్యో, ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రార్థన అనుభవాలను ప్రతి ఒక్క బిడ్డలో ఉండాలి నాయన. సంఘం ప్రార్థన నేర్చుకోవాలి, అనేకుల కొరకు ప్రార్థించాలి. ప్రతి ఒక్క విశ్వాసమే ప్రార్థన అనుభవంలోకి రావాలి. ఇతరుల కోసం మేము ప్రార్థించే అనుభవం మాకు కావాలి. అయ్యా, మాకున్న అవసరతల కోసం ఇతరులు మేము ప్రార్థన రిక్వెస్ట్ కోరాలి. అయ్యా, అటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించయ్యా. ఈరోజు ఎంతమంది ఈ రోజు నుంచి నేను అనేకుల కొరకు నేను ప్రార్థిస్తాను, దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఈ భారం ఇచ్చాడు, దేవుడిని ఖచ్చితంగా చేస్తానని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో ప్రభా, ఈ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకే స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ రాత్రి ప్రార్థనలో కూడుకున్నా అయ్యా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డల అవసరతలన్నీ తీర్చబడును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని ప్రార్థన అనుభవంలో నింపుదువు గాక, ప్రార్థన శక్తితో నింపుదువు గాక, ప్రార్థన ఆత్మతో నింపుదువు గాక, పరలోక అభిషేకంతో నింపుదువు గాక. తండ్రి, ఆత్మికంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా నాయన, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఆరోగ్య రీత్యా నాయన అయ్యా, నీ బిడ్డలకు సేవా రీత్యా అయ్యా ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరత నీ మహిమత ఐశ్వర్యం నుంచి తీర్చబడును గాక. లైవ్ చూస్తున్న దేవుని పిల్లలందరి జీవితాల్లో కూడా వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చబడును గాక, ప్రతి అక్కర తీర్చబడును గాక. వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగును గాక, వారికున్న రోగాల నుంచి విడుదల కలుగును గాక, నిందల నుంచి విడుదల కలుగును గాక, అవమానం నుంచి విడుదల కలుగును గాక, గర్భాలు తెరవబడును గాక.
రోగాల నుంచి విడుదల కలుగునుగాక, మరణకరమైన రోగాలు తొలగిపోవునుగాక, కుటుంబాల మీద ఏర్పాటు చేస్తున్న శాపం కొట్టివేయబడునుగాక, కుటుంబాలను ఏర్పాటు చేస్తున్న దురాత్మ ప్రభావం తొలగిపోవునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రభువా. అయ్యా వివాహాలు కాని పిల్లలకు వివాహాలు జరిగించండి ప్రభువా. అయ్యా మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. ఐసీయూలో వెంటిలేషన్ లో ఎవరైనా బిడ్డలుంటే వారికి స్వస్థత కలుగునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీకే మహిమయ్యా. చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభువా. అయ్యా భార్య భర్తల మధ్య సమాధానం లేని కుటుంబాల్లో సమాధానము దయచేయండి ప్రభువా. అప్పు కాడి నుంచి ప్రజలకు విడుదల కలుగునుగాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆత్మికంగా బలహీనులైన ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచుదువు గాక, విశ్వాసంలో బలపరచుదువు గాక, ప్రార్థనలో బలపరచుదువు గాక, నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని ఆయుధపరచుదువు గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రేపు నైనా మా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలక్షన్స్ ప్రభా శాంతియుతంగా జరుగును గాక. అయ్యా మంచి నాయకులను మీరు మాకు అనుగ్రహించుదురుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మంచి పరిపాలన చేసే నాయకులు మాకు కావాలి అయ్యా. యోసేపు లాంటి నాయకులు మాకు కావాలి తండ్రి. దానియేలు లాంటి నాయకులు మాకు కావాలి ప్రభా. అటువంటి వారిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా పిల్లలు కూడా కొంతమంది ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నారు అయ్యా. వారు నా తండ్రి వారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి ప్రభా. వారు ఉంటున్న ప్లేస్లో కూడా ఎటువంటి గొడవలు ఏమీ జరగకుండా అన్ని కూడా అయ్యా సమాధానకరంగా జరుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా. మా ముందున్న ఫాస్టింగ్ ప్రేయర్స్ లో కూడా అయ్యా మీరు మాకు నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించు.